డెంగ్యూ ఇది దోమకాటు వల్ల సంక్రమించే జ్వరం. అయితే ఈ డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ని కనుగొన్నారు. ఇంతకీ అదేంటి? పూర్తి సమాచారం. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనగా దీని పరీక్ష ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్ పై గత వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో భారత వైద్య పరిశోధన మండలి టీకా చివరి దశలో ఉందని, ఇది అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇండియాలోని ప్రముఖ 4 ఫార్మా కంపెనీలు ఈ క్లినికల్ ట్రయల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు ముఖ్యమైన పత్రాలను అందజేస్తూ అమెరికా నుంచి డెంగ్యూ వైరస్ యొక్క కొత్త జాతిని దిగుమతి చేసుకుంది. మొదటి పరీక్ష 60 మందికి నిర్వహించబడింది. 6 నెలల పాటు వ్యక్తులలో ఏ ప్రతిరక్షకాలు కనుగొనబడ్డాయి. మంచి ఫలితం వచ్చింది. ఈ ఫలితం తర్వాత రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ కు కూడా ప్రభుత్వం కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఎస్ఐఐ మాత్ర కాకుండా ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్ పై కూడా పనిచేస్తుంది. కాగా 2026 ప్రారంభంలో వ్యాక్సిన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఐఐఎల్ కూడా డెంగ్యూ వ్యాక్సిన్ ను వాణిజ్య పరంగా 2026 ప్రారంభంలో ప్రారంభించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. దీనికి కూడా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అవసరమైన వైరస్ ను అందించింది. మరోవైపు డెంగ్యూ ప్రమాదంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. వర్షాకాలంలో మురికి వాడల్లో కుండలు, టైర్లు, పగిలిన పాత్రలు లేదా ప్లాస్టిక్ షీట్ల కింద నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.